వేసుకోవడానికి తీసేయడానికి మాస్క్ ఉన్న తాళ్ళు లేదా రింగ్ మాత్రమే ఉపయోగించాలి. మాస్క్ పై భాగాన్ని తాకకూడదు. మాస్క్ వేసుకునే ముందు తీసేసిన తర్వాత మీ చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మీరు వాడుతున్న మాస్క్ మీకోసం మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లోనూ కాబట్టి మాస్క్ సరిగ్గా పెట్టు, కరోనా ఆట కట్టు. మాస్క్ వాడని వారికి అవగాహన పెంచడం కోసం మీరు గమనించారా లేదో, బాహుబలి కూడా యుద్ధంలో కవచాన్ని ఉపయోగించాడు. కవచాన్ని మన కుటుంబాన్ని కోవిడ్ నుంచి రక్షిస్తుంది. మాస్కే కవచం. మాస్క్ సరిగ్గా పెట్టు, కరోనా ఆట కట్టు. జారీ చేస్తున్న వారు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందరూ జరిపే ఎఫర్ట్స్ తోటి బెదిరించిన సహాయ సహకారంతో కరోనాని మనం చాలా వరకు మన జిల్లాలో కంట్రోల్ చేయగలిగాం. అధికారులకి, అనధికారులకి, అంతా ఫ్రంట్ లైన్ స్టాఫ్కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నా నమస్కారం. ముఖ్యంగా గౌరవనీయులైన వైద్య శాఖ గైడెన్స్తో 10 రోజులు క్యాంపెయిన్ చేయడానికి అన్ని జిల్లాల్లోని ఇవాళ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. మాస్కే కవచం. మనకి ముందు నుంచి అంటే 6 నెలల నుంచి మనం చెప్పుకుంటున్నదే. మన అదృష్టవశాత్తు కోవిడ్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ప్రజలు ఇప్పుడు చాలా ధైర్యంగా వీధుల్లోకి వస్తున్నారు మాస్క్ లేకుండా. సో దయచేసి ఈ ధోరణి అందరూ వీడాలండి. ఇంకా మనకి కరోనా ఇన్ఫెక్షన్ కంట్రోల్లోకి రావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, అలాగే హ్యాండ్ శానిటైజేషన్, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి లేదా శానిటైజర్ వాడాలి. మనం ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు కూడా చాలా దగ్గరలో సాయంత్రం పూట బయట టీ షాప్స్ బయట, పాన్ షాప్స్ బయట చాలా మంది మాస్క్ లేకుండా ఉంటున్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి అండి, ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు లేకుండా బయటికి రావద్దు. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఎంతో కష్టపడింది కరోనా ఇన్ఫెక్షన్ తగ్గించడానికి. హాస్పిటల్ నుంచి ఆక్సిజన్ సప్లై నుంచి, టెస్టుల నుంచి, బెడ్ల నుంచి అన్నిటికీ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఇంతవరకు మనం కరోనా ఇన్ఫెక్షన్ని తగ్గించగలిగాం. ఇది ఇలానే ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మాస్కులు సరిగ్గా ధరించాలి. నోరు పూర్తిగా కవర్ అయ్యేలాగా మాస్క్ వేసుకోవాలి. అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకున్న పబ్లిక్ ప్లేసెస్ అన్నింటిలో కూడా, లేకపోతే టూరిజం ప్లేస్లు అవ్వచ్చు, లేకపోతే టెంపుల్స్, మసీదులు, చర్చిలు అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా ఏదైతే పబ్లిక్కి టచ్ అయ్యే సర్వీసెస్ అన్నీ ఉంటాయో అన్నిటినీ శానిటైజేషన్ చేసి జాగ్రత్తగా తగు చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ వేస్ట్ ఏదైతే ఉందో, బయోమెడికల్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని 1% సోడియం హైపోక్లోరైడ్తో ట్రీట్ చేసిన తర్వాతే డిస్పోజ్ ఆఫ్ చేయాలని చెప్పి ఈ 10 రోజులు కూడా వీళ్ళందరితో మీటింగ్స్ పెట్టుకోవడం, ఈ మాస్కులు ధరించడమే కాకుండా ఈ మిగతా జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాల్సిందిగా అందరికీ చెప్పడం జరుగుతుంది ఈ 10 రోజులు కూడా. సో దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఇప్పుడు ప్రతిజ్ఞ చేసుకుందాం. కరోనా వ్యాధి నివారణ మరియు నియంత్రణ కొరకు నేను నోరు మరియు ముక్కు పూర్తిగా కప్పబడే విధంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, అవసరమైనచో శానిటైజర్ వాడడం వంటి చర్యలు పాటిస్తున్న తోటి వారితో పాటింపజేస్తానని మరియు కరోనా సోకిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకుండా దూరంగా ఉన్న, మానసికంగా దగ్గరై వారిలో మనోధైర్యం నింపి త్వరగా కోలుకునే విధంగా సహాయపడగలనని నా చుట్టూ ఉన్న ప్రజలందరికీ అవగాహన కల్పించి వారిని అప్రమత్తం చేసి నా గ్రామం, నా పట్టణం, నా
జిల్లా, నా రాష్ట్రం, నా దేశం కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా నా సాయి శక్తులా కృషి చేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేయించున్నాను. కోవిడ్ నియంత్రణలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన వైద్య శాఖ గైడెన్స్తో ఒక 10 రోజులు క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ర్యాలీసు, మీటింగ్స్, ముఖ్యంగా అన్ని రకాల డిపార్ట్మెంట్స్, మనకి ఎస్హెచ్జీస్ ఉన్నారు, స్కూల్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంకా చాలా రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటి సహకారంతో ఈ 10 రోజులు క్యాంపెయిన్ చేయడం జరుగుతుందండి. ఇంతవరకు మీరు చూసారు, మనకి మార్చి నుంచి ఇన్ఫెక్షన్ చాలా వరకు పెరుగుకుంటూ మళ్ళీ ఇప్పుడు అందరి ఎఫర్ట్స్తో తగ్గింది. సో ఈ తగ్గడం అనేది మనం ఇంకా తగ్గించడం కోసం, ఈ స్థితి ఇంకా మనం కరోనాని జయించడం కోసం మాస్కులు సరిగ్గా వేయట్లేదు ఈ మధ్య రూరల్ ఏరియాస్ అన్నింటిలో చూస్తే. సో అందుకని ప్రభుత్వం ఏంటంటే ఈ టైంలో కూడా మళ్ళీ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేసి ప్రజలందరికీ ఖచ్చితంగా తెలియాలి, ఈ 3 పాటించాలి. ముఖ్యంగా మాస్క్ సరిగ్గా వేసుకోవడం, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం లేదా శానిటైజర్ వాడటం, తర్వాత భౌతిక దూరం, ఈ 3 ఖచ్చితంగా పాటిస్తేనే మనకి ఇంకా కరోనా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేయవలసిందిగా కోరారు. సో అందుకని దీంట్లో భాగంగా ఈ 10 రోజులు కూడా ముఖ్యంగా మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుందండి. ఏవైతే రెస్టారెంట్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, వీటందరూ ఓనర్స్ ఉన్నారు, టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. సో వీళ్ళకి సంబంధించిన అందరితో కూడా, లీడర్స్తో కూడా మీటింగ్స్ పెట్టి ఎక్కడెక్కడైతే సర్ఫేసెస్ మనం పబ్లిక్ టచ్ చేస్తారో ఆ అన్ని సర్ఫేసెస్ డిస్ఇన్ఫెక్షన్ చేయాలి, శానిటైజేషన్ చేయాలి, అన్ని జాగ్రత్తలు పాటించాలి. ఖచ్చితంగా మాస్క్ లేకుండా ఏ టెంపుల్కి కానీ, మసీదుకి కానీ, చర్చ్కి కానీ, షాప్స్కి కానీ, రెస్టారెంట్స్కి కానీ, హోటల్స్కి కానీ, సినిమా హాల్స్కి కానీ, ఎఫ్పీ షాపులకు కానీ, బ్యాంకుల్లో కానీ ఎక్కడికి కూడా ఎంట్రన్స్ ప్రజలకి ఇవ్వబడదు. మాస్క్ వేసుకుంటేనే, ఐఆర్ థర్మోమీటర్తో స్కానింగ్ చేసి టెంపరేచర్ నార్మల్ ఉంటేనే, హ్యాండ్ శానిటైజేషన్ చేసిన తర్వాత క్యూ పద్ధతిలో 1 by 1 ఈ ప్లేసెస్ అన్నిటికీ కూడా ఎంట్రీ లభిస్తుంది. సో వీటి మీద అవగాహన ప్రజల్లోకి కల్పించాలి. రెండోది, ముఖ్యంగా ఈ యాజమాన్యం అందరికీ కూడా అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం దీన్ని ఒక పెద్ద ఎత్తున 10 రోజులు క్యాంపెయిన్గా చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇప్పటి వరకు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మనం కేర్ సెంటర్స్ బాగు చేయించుకున్నాము, హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇస్తున్నాము. సో ఇంత కష్టపడుతున్నప్పుడు మన ప్రజలు కూడా ఒక అడుగు ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఎక్కువగా గ్రామాల్లోకి వెళ్తే ఎవ్వరు కూడా మాస్కులు వేసుకోవట్లేదు. దయచేసి మాస్కులు ధరించండి. కరోనాని పూర్తిగా నివారించడానికి ప్రభుత్వానికి సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాను. మనకి కరోనా ఇంకా అంతం కాలేదు పూర్తిగా. ఇది మనం ఇప్పటివరకు 6 నెలల నుంచి మనం చాలా అందరికి సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో మనం ఎఫర్ట్స్ చేశాము. మరి ఇప్పుడు అందరూ కొంచెం దీన్ని ఇంకా దీని మీద ధ్యాస పెట్టకుండా మరి మిగతా పనుల్లో అందరూ నిమగ్నం అయిపోతున్నారు. కానీ నిన్న గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా సందేశం ఇచ్చారు. ఈ మాస్కు, భౌతిక దూరము, హ్యాండ్ వాషింగ్, ఈ 3 కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు పాటించగలిగితే ఈ కరోనాని ఇంకా మరి పూర్తి స్థాయిలో, నా ఉద్దేశంలో డిసెంబర్ వరకు మనం ఈ కార్యక్రమాలన్నీ కంటిన్యూ చేయాలి. మరి దాంట్లో ప్రజల్ని ఇంకొంచెం జాగ్రత్త పరచడానికి ఇవాళ ఈ ర్యాలీ కండక్ట్ చేసి ఈ 10 days ప్రోగ్రాంలో అందరికీ వెర్చువల్ అసోసియేషన్, బ్యాంకర్స్కి, తర్వాత సినిమా హాల్స్ అందరికీ కూడా ఇవాళ మేము మీటింగ్స్ పెట్టి వాళ్ళందరినీ ఇంకొంచెం చైతన్యపరిచి ఈ కరోనా మహమ్మారి నుంచి మనము దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. దానికి సహకరిస్తున్నట్టు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు.